కనిపిస్తాడు దాంట్లో. ఉంటే కనిపిస్తారు, లేకపోతే కనిపించారు, అంతే simple. అదేలే. అదే బట్ సంబడి మస్ట్ హ్యావ్ ప్లేడ్ ఎ రోల్, లేకపోతే అవన్నీ జరగవు సినిమా ఇండస్ట్రీలో కానీ ఎక్కడో. ఇట్స్ ఓకే. తర్వాత పూర్వజన్మలో బహుశా నేను ఏమన్నా చేసానమ్మా వాళ్ళకి అలా. అంటే అవన్నీ నమ్ముతావా నువ్వు నిజంగా? ఈ జన్మలోనే మనకి టైం లేదు, మళ్ళీ ఆ జన్మ అకౌంట్ లో పెట్టుకుని బ్యాలెన్స్ షీట్లు వేసుకోవడానికి టైం లేదు. అదే నువ్వు 5 గంటలు లేచి పనులు చూసుకుని మళ్ళీ వంట చేసుకుని అందుకని అసలు ఐ డోంట్ జస్ట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ స్పెషల్ గా. అసలు ఇప్పుడు మనం మాట్లాడిన ఇందాకే 10 నిమిషాల ముందు మాట్లాడింది కూడా నేను రికార్డ్ చేయను, అంటే గుర్తుంటాయి లైక్ ఫ్యూ పాయింట్స్, బట్ ఐ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. అసలు ఇమోషన్ అనేది వేస్ట్ అండి నాకైతే. ఇమోషన్లెస్ నువ్వు? ఐఎమ్ సెన్సిటివ్ బట్ ఐఎమ్ నాట్, ఐ డోంట్ గివ్ వెయిటేజ్ టు ఎమోషన్స్ అండ్ ఆల్ దట్. ఓకే. I don't believe in that. ఎందుకంటే that only creates melodrama, that is counterproductive, and also it's not essential for efficiency. నాట్ ఎసెన్షియల్ ఫర్ ఎఫిషియన్సీ. బట్ ఇమోషనల్ గా ఒక క్రియేటివ్ పర్సన్ ఎప్పుడు కూడా ఇమోషనల్ బాండ్ ఉంటుంది. తెలియదండి, నేను ఐ డోంట్ లెట్ ఇట్ ఓవర్టేక్ మీ ఎనీ టైమ్. అంటే నువ్వు అందుకంటే ఏడవడం, అన్నెసెసరీగా నవ్వడం, ఇలాంటివన్నీ నేను జనరల్ గా అంటే ఉండవు. అసలు నేను దేనికి ఏడవను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏడవక్కర్లేదులే, నవ్వుతావా పోను దేనికి? నవ్వడం అంటే అది కూడా కంట్రోల్ గా స్మైల్ అనమాట. దట్స్ ఇట్, స్మైల్. అంటే ఇక్కడ నేను ఒక్క మాట నేను అడగాలి, నీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఐ డోంట్ నో. ఏ యాక్చువల్గా అది కూడా మర్చిపోయాను నేను ఇప్పుడు. టూ ఓల్డెస్ట్ స్టోరీ అంట. టూ ఓల్డెస్ట్ స్టోరీ. అవును, ఇంక మీ పాపే నిర్మాత అయిపోతుంటే ఇంకా అది ఓల్డ్ స్టోరీ కాబట్టి ఓల్డ్ స్టోరీ యాక్చువల్లీ. సో నాకు వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్ అండి, అంటే సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ అంటే కొంతవరకు ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై డాటర్. సో ఐ డోంట్ ఆల్సో సే, మళ్ళీ అది కూడా ఇమోషన్ అన్ను, అది ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ లాజిక్ అంతే. అది కూడా మన రిలేషన్షిప్ అనేది ఒక లాజిక్ అనమాట. అది ఐ బిలీవ్ మోర్ ఇన్ లాజిక్ అండ్ రీజనింగ్ రాదర్ దెన్ జస్ట్ ఇమోషన్స్. ఎందుకంటే ఇమోషనల్ గా సమ్ టైమ్స్ వీ గెట్ కాంప్రమైజ్డ్ ఇన్ అవర్ జడ్జ్మెంట్. ఇమోషనల్ గా క్లౌడ్ అయిపోతాం మనం. అవును. సో దాంతో మనం సరిగ్గా మనం జడ్జ్ చేయలేము ఏది కూడా. కరెక్ట్. సో ఐ దట్స్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వై ఐ am not for such kind of emotions. Can you tell me why do you like your daughter so much? Yeah, so అది నా ఫాండ్నెస్ అండి, నా కిడ్ అనేది నా ఫాండ్నెస్ అనమాట. జీవితంలో ఒక మనిషి అన్నాక ఏదో ఒక ఎఫినిటీ అనేది ఉంటుంది కదా. సో కొంతమందికి పేరెంట్స్తో ఉంటుంది, కొంతమందికి మన లైక్ మన లైఫ్ పార్ట్నర్తో ఉంటుంది. సో నాకు నా కిడ్తో ఉంది అంతే. That's one relationship I always keep it at a pedestal అన్నమాట, ఇలా పైన అది ఉంటుంది. Then I also adopted 3 dogs and treated them as my kids. And DP కూడా అదే కదా? నా DP కూడా అదే. సో నా కూతురు, నేను అదే అనుకున్నాను, DPలో డాగ్ ని పెట్టుకుంటారు, వెడ్డింగ్ కార్డ్స్ లో కూడా ఒక్కొక్కసారి పెద్ద పేరు వేస్తారు. బట్ హౌ లాంగ్ విల్ ఇట్ లివ్ అండ్ వాట్ వేర్ ది మెమరీస్? లైఫ్ అండి వాళ్ళది. లైఫ్ లో ఈవెన్ మనుషుల్లో కూడా ఎంతో మంది ఒకసారి 100 ఏళ్ళు బతకని వాళ్ళు కూడా ఉంటారు అయినా, బట్ స్టిల్ వి గివ్ దెమ్ దట్ ప్లేస్ ఇన్ అవర్ స్పేస్ ఇస్తాం మనం. ఆ టైమ్ ఆ స్పేస్ మన జీవితంలో, ఆ ట్రావెల్ అనేది ఇంపార్టెంట్ అండి, ఏది పర్మనెంట్ కాదు. బట్ ఒక్కటి మాత్రం వాస్తవం, ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ నడపాలంటే, అంటే క్యాటరింగ్ టు మెనీ ఫ్యాసెట్స్ ఆఫ్ ఆర్ట్, నువ్వు అది వాయిస్ ఓవర్ అను, రైటింగ్ అను, యాక్టింగ్ అను, మ్యూజిక్ అను, వాట్ ఎవర్ యూ కాల్, దాని వెనకాతల ఒక సపోర్ట్, గట్టి సపోర్ట్, ఒక వైఫ్ అనే ఒక సపోర్ట్ కనుక లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ మ్యాన్ టు డ్రైవ్ హిమ్సెల్ఫ్. How much credit you share to your wife? I don't live with my wife. We got separated almost more than 20 years ago. అప్పటికే నువ్వు ఫస్ట్ గులాబీ చేసినప్పటికే 23, అవును, పెళ్ళి అయితే 30 లోగా అయి ఉంటుంది మహా అయితే.
లేదు అప్పటికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది నాకు. ఇది అప్పటికి గులాబీ టైం కే కూతురు పుట్టేసింది. గులాబీ టైం కే ఎస్, వారిని ఐ గాట్ మ్యారీడ్ వెరీ ఎర్లీ. ఓ అందుకే నువ్వు ఆ పాట అంత బాగా చేయగలిగే గులాబీ అంత బాగా ట్రై చేయగలి. లవ్ మ్యారేజ్ అంటే నువ్వు మాట్లాడడం మానేసి ఉంది అక్కడ. ఇంకా ఆ టైంలో ఏది లవ్ మ్యారేజే, అరేంజ్ మ్యారేజ్ ఎవరు చేస్తారు నీకు ఎవరు అయ్యేది చేయరు, మరి. ఎవరు చేయరు. సో యా, సో ఓ ఓకే ఐఎమ్ సారీ. కానీ బట్ ఇట్ ఈస్ అగైన్ ఏ డిఫికల్ట్ టాస్క్. ఎవ్వరు వెనకాతల సో నా మ్యారేజ్ లో కూడా అదేనండి. నేను కూతురు నేను అప్పుడు అంటే 20 ఏళ్ల క్రితం, అప్పుడు దానికి 10 ఏళ్ళు ఎంతో అంతే. సో ఆ టైంలో నేను విడిపోవడము, తర్వాత తన అంటే తన కస్టడీ కోసం నేను తీసుకోవడము అండ్ కూతుర్ని. సో షీ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క అది అవసరం ఉంటుంది. బట్ మై డాటర్ బ్రింగింగ్ హర్ అప్ వాజ్ వన్ ఆఫ్ మై పర్సనల్ గోల్. సో అందుకనే మధ్యలో కూడా ఆల్మోస్ట్ ఒక 10 years డ్యూరింగ్ హర్ మెయిన్ ఎడ్యుకేషన్ టైం అదంతా కూడా హై స్కూల్ అంతా అయిపోయాక ఐ టుక్ ఎ బ్యాక్ సీట్ ఇన్ టు లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. అంటే సినిమా అవన్నీ అయ్యేటప్పుడు మనకి టైం చాలా అయిపోతుంది. సో అప్పుడు ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ట్రావెల్ ఇన్ 2 boats. అందుకని ఐ గేవ్ మోర్ ప్రిఫరెన్స్ ఫర్ హర్ టు ఫస్ట్ అంతా అయిపోయి తర్వాత నౌ షీఈస్ అ సైకాలజిస్ట్, షీఈస్ డన్ హర్ మాస్టర్స్ ఫ్రమ్ యూకే అంతా అయిపోయి తను షీఈస్ ఇన్ టు డిఫరెంట్ మెయిన్ స్ట్రీమ్ వెళ్ళిపోయింది. సో ఒక తను కొంచెం సెటిల్ అయింది, అంతా అయింది కదా. ఇప్పుడు తను ఏమంది, నౌ యూ గో బ్యాక్ టు వాట్ యూ హ్యావ్ సపోజ్ టు డూ ఆర్ వాట్ యూ వాంట్ టు డూ అండ్ స్టార్ట్ అగైన్ అండి. సో ఇప్పుడు నువ్వు జూలు విదిల్చడానికి మళ్ళీ సిద్ధం అయ్యావు. సంథింగ్ లైక్ దట్. కొంతవరకు మీరు అన్నట్టు కొంత సపోర్ట్ అయితే ఎవరో ఒకళ్ళు ఉండాలండి. అది పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, లేకపోతే పిల్లలు కానివ్వండి, ఎవరో ఒకళ్ళు. ఐ రిమెంబర్ ఈవెన్ డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ డాటర్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ సో మచ్. గంగ గారు. సో అది చూస్తుంటే నాకు ఎప్పుడు అనిపించింది అనమాట, పొద్దున్న నేను కూడా ఇలా ఈ ఏజ్ వచ్చినప్పుడు నా కూతురు అంటే అలాగే మై డాటర్ ఈజ్ లైక్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ ఆఫ్ మీ, మోర్ కన్సర్న్డ్ అబౌట్. ఇంకేంటి, షీ ఈస్ రిప్లేసింగ్ ఎవ్రీథింగ్ కదా. సో యు ఆర్ నాట్ ఇన్ టర్మ్స్ విత్ యువర్ వైఫ్ ఆఫ్టర్ వన్స్ డైవర్స్. అవునండి. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కూడా అనిపించలేదు? నేను చేసుకోలేదండి. యాక్చువల్లీ వీఆర్ నాట్ డైవర్స్డ్, వి జస్ట్ సెపరేటెడ్ అంతే. డైవర్స్ ఎందుకు? ఇంకో పెళ్లి చేసుకునేవాడికి డైవర్స్, నాకు దానికోసం కాదు. ఐ జస్ట్ వాంట్ మై పర్సనల్ ఫ్రీడమ్. అంటే అంత ఫ్రీడమ్, నీ ఫ్రీడమ్ అంత తొక్కేసిన సూర్యకాంతం ఆవిడ చెడ్డాను కాదు, బట్ నేను ఇలా ప్రిఫర్ చేస్తున్నా. చాలా నువ్వు చాలా అంటే చాలా తమాషాగా సమాధానం చెప్పి, అంటే మనం ఒక రకంగా ఉండడం కోసం మరొకరిని చెడ్డ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది, వాళ్ళు చెడ్డ అయినా వాళ్ళు మంచి వాళ్ళైనా. ఇప్పుడు నాకు గులాబీ తర్వాత ఏంటి అంటే నేను ఇంకొన్ని చెడ్డ చేయట్లేదు అక్కడ, కానీ నాకు రాలేదు అన్నాను. కానీ ఎక్కడో 1-2 వదిలేవు కదా. ఉండొచ్చు, అదే కొన్ని ఉంటాయి పాయింట్స్. అలాగే ఇప్పుడు కూడా అన్నిట్లో నేను వదులుతున్నాను. బట్ స్పెసిఫిక్ గా మనం జస్ట్ బికాస్ వీ వాంట్ టు బి సంథింగ్, మరొకరిని మనం ఒక కలర్ లైట్ వేసి, రెడ్ లైట్ వేసి వీడు విలన్ స్పాట్ పెట్టుకో ఆడి మీద, అది అవసరం లేదు. నా ఉద్దేశం అవసరం లేదు. అది సిచ్యువేషనల్ గా జరుగుతాయండి ఇవన్నీ లైఫ్ లో. ఈ మూమెంట్ లో ఒకడు విలన్, కానీ మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత అసలు వాడు విలనే కాదు మీ లైఫ్ లో. అవును, వాడు మళ్ళీ ఏదో హెల్ప్ కింద రావచ్చు. వాడికి మనం హెల్ప్ చేయొచ్చు, లేకపోతే వాడు మనకి హెల్ప్ చేయొచ్చు. అవును, ఇవన్నీ ఏంటంటే ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సపోజ్ ఇంకో 2 ఉన్నారు అనుకోండి, ఎందుకు కొట్టుకుంటారు వాళ్ళు? మొత్తం ప్రపంచానికి 2 అంటే ఎందుకు కొట్టుకుంటారు? ఇన్ని బ్యాంకులు ఏం చేసుకోవాలి, ఇన్ని ఎయిర్పోర్ట్లు ఏం చేసుకోవాలి. సో ఇట్స్ లైక్ దట్, అది లైఫ్. No, the way you are looking at life is very different, Shashi. అందుకనే నువ్వు ఇన్ని కార్యక్రమాలు ఎట్ ఏ టైం ఎట్ వన్స్ చేయగలుగుతున్నావు, లైఫ్ అలా తీసుకోబట్టే. లేకపోతే యు వుడ్ హావ్ ఫాలన్ డౌన్ ఎప్పుడు. భార్యలు వెంటనే భార్య దూరం అవగానే మగువలేదు మనిషి అని ఒక సాంగ్ వేసుకుంటూ అట్లాగా. బట్ యు ఆర్ ఫ్రెష్ ఇనఫ్ టు బ్రింగ్ యువర్ డాటర్ అప్ ఇన్ ద మోస్ట్ గ్లోరియస్ వే possible. I like coexistence, a coexistence where everyone can be under one roof, but everyone should have their own space without overlapping. మనకి సెట్ థియరీ అని ఉంటుంది, వెన్ డయాగ్రామ్ చేసుకుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి, ఆ ఇంటర్సెక్షన్ అంటేనే నాకు ప్రాబ్లం. ఏ యూనియన్ బి ప్రాబ్లం లేదు, ఏ బి సపరేట్ గా ప్రాబ్లం లేదు, ఆ ఇంటర్సెక్షన్ లోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే కదా ఇన్ని కోర్టులు ఎందుకు వచ్చాయి, ఆ ఇంటర్సెక్షన్ వల్లే. అంతే,
బట్ నువ్వు పాపం లాయర్లకి అవకాశం ఇండివిజువల్ గా అందరూ మంచి వాళ్ళే, ఉమ్, అందరూ గొప్ప వాళ్ళే, కానీ వాళ్ళు ఇద్దరిని ఒక చోట పెడితేనే బగ్గుమని బగ్గుమంటుంది. ఇష్యూస్. అదే అగ్గిపుల్లు మట్టుకు అగ్గిపుల్లు మంచిదే, పెట్రోల్ మట్టుకు పెట్రోల్ మంచిదే, రెండు కలిస్తేనే కలిస్తే. హోలోకాస్ట్. ఎగ్జాక్ట్లీ. హోలోకాస్ట్. అదే. ఇందులో అగ్గిపుల్లు ఎవరు, పెట్రోల్ ఎవరు మీ ఇద్దరిలో? అది ఇట్ కెన్ బి రోల్ రివర్సల్స్ అవుతూ ఉంటాయి. ఓకే. సో అది ఒక్కడే ఇదే నేను అదే నేను ఏముండదండి. ఇట్స్ ప్రొవకేషన్, ఇన్స్టిగేషన్. ఆ పర్టికులర్ మూమెంట్లో మనం ఏ మూడ్లో ఉంటాం, ఒకసారి మనం నోరు జారి ఎక్కువ మాట్లాడతాం, ఒకసారి తక్కువ మాట్లాడతాం. షార్ట్ టెంపర్ నీకు? నాకు ఉందండి. అంటే మళ్ళీ ఎంత ఎంత కోపం వస్తుందో అంత ఫాస్ట్గా విత్ ఇన్ సెకండ్స్ ఐ బికమ్ నార్మల్. వెంటనే అలిగే తీవా. అదే అసలు మళ్ళీ దానికి దీనికి సంబంధం ఉండదు, అది వేరే ట్రాక్, ఇది వేరే ట్రాక్. సో ఇట్ ఈస్. ఇది నువ్వు యాక్చువల్ గా ఇప్పుడు నువ్వు చెప్పిందంతా అంటే కూడా అప్పుడప్పుడు ఒకసారి అంటే ఏదైనా టిల్ ఐ బ్రేక్ సంథింగ్, నాకు అది నీ కోపం తగ్గదు. తగ్గదు. ఏంటి విరిచేసి ఉండేవాడు అప్పుడు? ఏదైనా గ్లాస్ వాచీలు, సెల్ ఫోన్లు. నేను ఐఎమ్ వెరీ రీజనబుల్ అబౌట్, ఎందుకంటే మళ్ళీ నేను అకౌంట్ ఖరీదైన- చేసుకుంటాను. నేనే ఎంత పగలగొట్టానో నాకు అకౌంట్ కావాలి మళ్ళీ, బికాస్ ఐఎమ్ ఆల్సో ఆన్సరబుల్ టు మై యాక్షన్స్. ఎగ్జాక్ట్లీ. యా, ఎక్కువగా నేను ఐ బ్రేక్ గ్లాస్. తాగే గ్లాసులు. తాగే కదా, పెద్ద ఈ డోర్ విండో ఉంటుంది కదా. అని నీలో మంచి యాక్షన్ హీరో కూడా ఉన్నాడు. అంటే నాకు ఆ షుగర్ అవసరం లేదు, డైరెక్ట్ గా గ్లాస్ లో కొట్టాను. షుగర్ గ్లాస్, షుగర్ అవసరం లేదు, అక్కర్లేదు, పంచదార గ్లాసులు అక్కర్లే. ఎన్నోసార్లు కొట్టాను నేను. నిజంగా. అది సమ్ టైమ్స్ ఇట్ స్పార్క్స్ అన్నమాట. ఒకసారి ఆఫ్ కోర్స్, I don't know. ఆఫ్ కోర్స్. అదే దీస్ ఆర్ అవర్ మనం అదే హ్యూమన్ బీయింగ్ లో ఉన్న కొన్ని వీక్నెసెస్ ఉంటాయి మనకి. అవును. సో దట్ ఈస్ వై ఐ ప్రిఫర్ మై ఓన్ సాలిట్యూడ్ సమ్ టైమ్స్. ఎందుకులే ఈ గ్లాసులు అన్ని పగలగొట్టడం అవసరం, మళ్ళీ చేయించుకోవడం, ఒకళ్ళ వెంట పోయింది కదా అనా. మళ్ళీ పగలు కొడితే ఇదిగో ఇది నేను నీ వల్ల పగలు కొట్టే, లేకపోతే కానీ ఆడు కూడా ఒప్పుకోవాలి కదా, నువ్వు ఎన్ని పగలు కొట్టుకున్నా నాకు పర్లేదు, నిన్ను ఎలాగ వదిలేసి వెళ్ళిపోతున్నాయా నేను, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? ఎప్పుడు చెప్పలేదా? ఆవిడ ఇప్పుడు కూడా ఉంటానంటుంది నాతో. అందుకనే చెప్తున్నా కదా, నేను రివర్స్ తీసుకోలేదు, నేను సెపరేషన్ కోరాను అంతే. లైఫ్ లో మనకు పీస్ ఆఫ్ మైండ్ కోసం మనం కొన్ని, అది కూడా ఒక జర్నీ అండి అంతే. లైఫ్ అనేది ఏది పర్మనెంట్ కాదు, ఏది పర్మనెంట్ కాదు. అలాగని ప్రతిదీ ఏది వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఇన్ ఎవ్రీ డెసిషన్ దట్ వీఆర్ డూయింగ్. అది ఆ ఇర్రెస్పాన్సిబుల్ గా చేయొద్దు. నేను ఏదైనా నేను కోరినప్పుడు కూడా నేను ఏం చెప్పానంటే, మనం ఇలా కొట్టుకుని తెచ్చిపోతున్నప్పుడు ఒక ఇంట్లో ఒక రూఫ్ లో ఉండడం వల్ల మనం తీసుకొచ్చిన వాళ్ళకి మనం రెస్పాన్సిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have created, a kid is someone whom we create, so first of all our prime responsibility is towards their brought up more than anything else. వాళ్ళ పెంపకం ప్రధానం కదా. మన ఇంకెవరో కన్నారు, మన ఇష్టం వచ్చినట్టు పెరిగాం. ఇంకా మన ఇప్పుడు ఎవరు పెంచనక్కర్లేదు, ఇప్పుడు మనం సడన్ గా మనమే పెరిగిపోయాం. సో అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ is towards whom we create in this world. సో వాళ్ళకి మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి. వేరే చోట మనం కొంచెం ఇది ఉన్నా కూడా. సో అక్కడికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ అండర్ వన్ రూఫ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ పీస్ ఆఫ్ మైండ్, దెన్ అట్లీస్ట్ బీయింగ్ సెపరేట్ వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ పీస్ ఆఫ్ మైండ్ టు ఎవ్రీ వన్. See all the stakeholders of అది the husband, wife కానివ్వండి, లేదా చిల్డ్రన్ కానివ్వండి, everyone is a part of at the end of the day, more than money, more than anything in this world, you just హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.